అన్నంగా ఆరిపోను. ఏం కూర? ఇవాళ కూడా పప్పేనా? కాదు, పచ్చడా. ఏంది పచ్చడా? 3 రోజుల నుంచి చూస్తానా రోజు పప్పు పులుసు పచ్చడా. ఓసే నీ కంటే గిట్ల కనబడతానే. నీ అన్నవద్దు సున్నవద్దు పో. చాలి చక్కదనం. చెరువు మీద అడిగినట్టున్నది నీ వ్యవహారం. తింటే తిను, లేకుంటే పండు. ఏందే ఓ పిల్ల ఎగిరెగిరి పడతాను, ఏందే ఓ పిల్ల ఎగిరెగిరి పడతాను. మంచి కూర చెయ్యమంటే మరలబడుతున్నావు, మంచి కూర చెయ్యమంటే మరలబడుతున్నావు. ఏందే ఓ పిల్ల ఎగిరెగిరి పడతాను, ఏందే ఓ పిల్ల ఎగిరెగిరి పడతాను. పని చేసి పానము సూరంటున్నది, పని చేసి పానము సూరంటున్నది. సప్పిడి కూరలు తిని నూరు జడిపోయింది, సప్పిడి కూరలు తిని నూరు జడిపోయింది. ఆయమన్న కూర తిని ఎన్ని రోజులయ్యిందో, ఆయమన్న కూర తిని ఎన్ని రోజులయ్యిందో. మాంసం కూర మీదికి మనసు గుంజుకుంటున్నది. ఏందే ఓ పిల్ల ఎగిరెగిరి పడతాను, ఏందే ఓ పిల్ల ఎగిరెగిరి పడతాను. మంచి కూర కావాలంటే మాటలను కొన్నావా, మంచి కూర కావాలంటే మాటలను కొన్నావా. మాంసం కోసమని నేనెటు పోవాలే, మాంసం కోసమని నేనెటు పోవాలే. మీసమున్న మొగోనివి మాంసాన్ని తేలేవా, మీసమున్న మొగోనివి మాంసాన్ని తేలేవా. అడవిలోని జీవాలను ఏటాడి కొట్టలేవా. నేనేం చెయ్యాలయ్యో, ఏం కూర చెయ్యాలయ్యో. తెచ్చింది వండి పెడత లేకుంటే ఎండ పెడత, తెచ్చింది వండి పెడత లేకుంటే ఎండ పెడత. నేనేం చెయ్యాలయ్యో, ఏం కూర చెయ్యాలయ్యో. ఏందే నేనంత శాతగానే ఉన్నా? ఎదురొస్తే డొక్క చీల్చేత్తా, అడ్డం వస్తే నరికి పారేత్తా. ఎవరినయ్యా? ఎవరిని నరుకుతావు, ఎవరిని చీరుతావు? పోసే పిచ్చిదాన నిన్ను కదా. హే పన్నులను కుందేలను, జింకలను మనుబోతులను, గొర్రెంకల పుల్లా గోళ్ళ పావురాల పడగొడతాను. పన్నులను కుందేలను, జింకలను మనుబోతులను, గొర్రెంకల పుల్లా గోళ్ళ పావురాల పడగొడతాను. కావలసిన మాంసాన్ని కమ్మగను వండి పెట్టు, మిగిలింది దారానికి ఉచ్చి నువ్వు ఎండబెట్టు. కావలసిన మాంసాన్ని కమ్మగను వండి పెట్టు, మిగిలింది దారానికి ఉచ్చి నువ్వు ఎండబెట్టు. ఎండబెట్టాకే నన్ను ఎండబెట్టాకే, నేనే తెచ్చి పెడతా వండి పెట్టావే. ఎండబెట్టనోయ్ మావా, ఎండబెట్టనోయ్, నువ్వే తెచ్చి పెడితే వండి పెడతానోయ్. జీవాలను కొట్టి తెస్తా వండి పెట్టావే, నువ్వే కొట్టి తెస్తే వండి పెడతానోయ్. నేనే కొట్టి తెస్తా వండి పెట్టావే.
సప్పబడిపోయింది ఓహో పిల్ల ఓహో పిల్ల మాసం తింటే మల్లారి పారిపోమంటది ఓహో మామా ఓహో మామా ఏక మాంసమైతే నువ్వు ఎంతో బాగుంటది ఓహో మామా ఓహో మామా ఓహో మామా ఓహో మామా ఓహో మామా ఓహో మామా వారే వా లేడి పడితే కూడానికి సరిపోతది మాంసము లేడి పడితే కూడానికి సరిపోతది మాంసము నీ ఆశగాల కోడి గోడ పడకుంటే ఉంటామో పాసము ఓ కొండన్న ఓ కొమ్మన్న ఓ సమ్మన్న ఓ సారన్న రండి 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 రండిరో ఏడకు పోదాము కదలి రండిరో రండి 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 రండిరో ఏడకు పోదాము కదలి రండిరో రండి 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 రండిరో ఏడకు పోదాము కదలి రండిరో దుప్పి పడితే కొమ్ములను గుమ్మానికి కట్టుతాము నెమలి పడితే ఈకలతోని ఇసన కర్రలల్లుతాము లేడి పడితే తోలును తెచ్చి గోడకు యాలాడేతాము పులి పడితే గోళ్లను తెచ్చి పిల్లగాని మెడలేతాము చాలు చాలు కలగనకమ్ము ఆలస్యం చెయ్యకమ్ము చాలు చాలు కలగనకమ్ము ఆలస్యం చెయ్యకమ్ము మాటలతో కాలాన్ని ఎల్లబుచ్చ చూడకమ్మ గుల్ల పట్టుకొని మీరు మెల్లంగా రాండమ్మ ఓ కొండన్న ఓ కుమ్మన్న ఓ సమ్మన్న ఓ సారన్న రండి 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 రండిరో ఏడకు పోదాము కదలి రండిరో రండి 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 రండిరో ఏడకు పోదాము కదలి రండిరో మహామంత్రి ప్రభు ఏమిటి విచిత్రం ఎన్నో ఆమడ దూరము నడిచి వచ్చినను వేటాడుటకు ఒక జంతువైనను కాన్పించదేమి నానా విధములౌ వన్యప్రాణులతో కలకలలాడవలసిన ఈ అరణ్యమిలా బోసిపోయినదేమి మహారాజా పూర్వమీ అరణ్యం ఒక సుందర నందనం అపారమైన వన్యప్రాణి సంపద దీనికి జీవం జనులు విచ్చలవిడిగా వేటాడి వన్యప్రాణులను చంపి ఈ అరణ్యమును నిర్జీవము చేసినారు ప్రభు ఏమి లోకరక్షకుడగు ఈ భూపాలుని రాజ్యములో వన్యప్రాణులను మట్టుబెట్టిన ఆ దుర్మార్గులెవ్వరు మంత్రివర్య ఎవ్వరు ఓరలి పగిది మదీయ రాజ్యమున వన్యప్రాణులను వధించువారు కనుగొనుమయ్య వారిని కాలుడు అడ్డముగా నిల్చిన నా ఖడ్గముచే వాని తలలు తుత్తునియలు చేయువాడా మహారాజా ఈ ఘాతుకానికి పాల్పడుచున్నవారు ఎవ్వరని ఎందరని చెప్పగలం ఎందరెందరో ఈ ఘోరానికి పాల్పడుచున్నారు ఏమి వేటాడుట తప్పని వారెరుంగరా మంత్రివర్య తెలియదు మహారాజా వారికి ఎవరినూ చెప్పలేదు పైగా వారు వన్యప్రాణులను జంపుటకూడదటంచు వారెరుగలేరు ఏమి ఏమౌనో తలచలేరు వన్యప్రాణులను చంపి వినోదించువారు ఏమి వినోదమా వేటాడుట తమ హక్కని మొక్కవోక ఉన్నవారు ఏమి జనులు వేట తమ హక్కని భావిస్తున్నారా వన్యప్రాణుల్ని చంపి వినోదించుతున్నారా వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు మంత్రివర్య మహారాజా ఇందులో జనుల తప్పు ఏమాత్రమూ కానరాదు ఏమి వన్యప్రాణుల్ని మట్టుబెట్టు ఆ దుండగులను మీరు సమర్థిస్తున్నారా ప్రభు వన్యప్రాణుల్ని మట్టుబెట్టి పొట్టలు నింపుకొని ఆ దుర్మార్గులను మీరు సహిస్తున్నారా ప్రభు మంత్రివర్య అలనాడు అపారమగు వన్యమృగ సంపదతో తులదూగిన ఈ అరణ్యమీనాడు ఎలా వెలవెలబోతుందో చూడండి. పురి విప్పియాడేటి
వనమయూరములేవి పులకించి కూసేటి కోయిలమ్మలు ఏవి చెంగు చెంగున ఎగురు జింక పిల్లలు ఏవి లంఘించి గర్జించు మృగరాజు జాడేది మంత్రివర్య కోతి గుంపులు ఏవి కొండ మృచ్చులు ఏవి అడవి కోళ్ళు ఏవి మేకములేవి నానా విధములౌ వన్య ప్రాణులకు నిలయమీ అడవి అలనాడు తడా విహీనమై కాన్పించనేడు సేనాపతి మహాప్రభు, అదిగో అక్కడ ఎవరో వేటాడుటకై వచ్చి ఆ తీగదారు పొదలలో పొంచియున్నారు. సత్వరమే వారిని బంధించి తీసుకొని రండు. చిత్తం మహారాజా. మన్నించండి మహారాజా, మీరింతకాలము ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లుగా మేము ఎరుంగం. వన్యప్రాణి సంరక్షణకై మనం ఇంతవరకు ఎలాంటి శాసనము చేయలేదు. ఏమి? అందువలన నేను జనులను తప్పుపట్టనూ లేదు. మా తండ్రి గారు బ్రతికియుండగా ఇలాంటి శాసనమేది ఈయన చేసి ఉండలేదా? లేదు మహారాజా, మీ తండ్రి గారైన రాపాల మహారాజు గారు ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకొనలేదు. అవమానము మహామంత్రి, అవమానము. హరివీర భయంకరుడు, సమర్థ ప్రజాపాలకుడు, అశేష శక్తిమంతుడు, భుజబలుడు బుద్ధిబలుడు అయిన ఈ భూపాలుని రాజ్యములో అన్యులు వన్యప్రాణి సంహారమనర్చుటయా? వీల్లేదు. వన్యప్రాణులను చంపుట నేటితో రద్దు రద్దు. వనముగోల వధించుట నేటి నుండి వద్దు వద్దు. వేటాడే వాని బట్టి శిక్షించుట నాపద్దు. ఇదే రాజశాసనము, ఎవరు హద్దు మీరవద్దు. జోహారు మహారాజా, జోహారు. మీ జీవకారుణ్య బుద్ధికి, అభ్యుదయ దృక్పథానికి జోహారు. భూపాల మహారాజులం గారికి జై! భూపాల మహారాజులం గారికి జై! భూపాల మహారాజులం గారికి జై! మహారాజా, ఇదిగో ఈ వేటగాళ్ళను బంధించి తెచ్చితివి. ఏమి? వేటాడుట తప్పని మీరెరుంగరా? మహారాజా, మా తాతల తనుల నాటి నుండి ఇట్టాగే ఏటాడి జీవుల్ని చంపి తిని బతుకుతాను. ఏటాడడం తప్పు అని మాకు తెలియదు మహారాజా. మహారాజు గారు వన్యప్రాణులను చంపడం నేరమని శాసనం చేసినారు. ఇక నుండి ఎవరు వేటాడినను శిక్షింపబడతారు. మహారాజు గారు మీకు జీవనోపాధి కల్పిస్తారు. దండాలు మహారాజా, మా గూడెమోళ్ళు తెలియక తప్పు చేసింది, మన్నించి ఇడిచిపెట్టండి మహారాజా. మీ విన్నపాన్ని పరిశీలించదము. మీరు వెళ్ళవచ్చును. చిత్తం మహారాజా. మహామంత్రి ప్రభు, అదిగో అటు చూసితిరా? ఏమిటి మహారాజా? ఆ ఏటి ఒడ్డున మోకాళ్లపై వంగి నీళ్లు త్రాగుతున్న ఆ లేళ్ల గుంపును చూడండి. మహారాజా, చూశాను. అమోఘము, అద్వితీయము. ఈ రోజు నా వేట విఫలమైందనుకున్నాను, కానీ నా వేట ఫలించు సమయం ఆసన్నమైనది. సేనాపతి మహారాజా, నీవు నీ సైనికులతో వెళ్ళి ఆ లేళ్ల గుంపు వెనక్గా పొదల్లో పొంచియుండు. చిత్త మహారాజా. నేను ఈ వరి వైపు నుండి బాణములు వేస్తాను. వెళ్ళండి. మంత్రివర్య, ఈ రోజు మీ వేట పాటవాన్ని మొత్తంగా ప్రదర్శించి లేళ్లను కుప్పలు కుప్పలుగా కూల్చివేయాలి. అంతఃపుర కాంతలు యావత్తు మన ప్రతాపాన్ని చూసి పరవశించిపోవాలి.
ఆయుధాల్ని ధరించి సంసిద్ధులు కండి. మన్నించండి మహారాజా, నేను రాజద్రోహానికి పాల్పడలేదు. ఏమి రాజద్రోహమా? ఇదేమి మాట? అవును మహారాజా, ఈ దేశ పౌరునిగా మంత్రిగా రాజశాసనాన్ని ధిక్కరించి రాజద్రోహానికి పాల్పడలేదు. మహామంత్రి, ఆలస్యం చేయకండి. అదిగో నేళ్లు కదులుతున్నాయి, వేట విఫలమైపోతుంది. రంగనాయక, బాణాల్ని గురి చూసి ఒకే మారు విజృంభించండి. ఆగండి! వేటాడ్డం అధర్మం, వేటాడ్డం ద్రోహం. ఏమి మా రాజ్యంలో మేము వేటాడడం అధర్మమా? మంత్రివర్య, మీకు పిచ్చిగాని పట్టలేదు కదా? అవును మహారాజా, నేను పిచ్చివాణ్ణి. శాసనాలు శిలలకే పరిమితమైన రాజ్యంలో ఆచరణను కోరుకునేవాడు పిచ్చివాడు. చట్టాలు మాటలకే పరిమితమైన దేశంలో చేతులకై తారాట్లాడేవాడు పిచ్చివాడు. మంత్రివర్య, ప్రభువులకొక శాసనము ప్రజలకొక శాసనము కూడదనే ప్రతి పౌరుడు పిచ్చివాడే మహారాజా. మహామంత్రి, మీ మనసు బాగున్నట్టు లేదు. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. మీతో తర్వాత తీరిగ్గా మాట్లాడతాను. వస్తాను. మహారాజా, నాకు శాశ్వతంగా విశ్రాంతి ఇప్పించండి. ఏమి ఏమిటి మంత్రివర్యుల విపరీత ప్రవర్తనము? మహారాజా, ఆశయానికి ఆచరణకు సంబంధం లేని మీ రాజ్యంలో నేను మంత్రిగా కొనసాగాను. వన్యప్రాణి సంరక్షణకై మీరు చట్టాన్ని చేసినప్పుడు నేను ఎంతో పొంగిపోయాను. కానీ ఆ వెంటనే మీరు ఏది చేయకూడదని శాసించారో అదే పనికి మీరే పూనుకోవడం విచారకరం మహారాజా. మంత్రివర్య, శాసనము చేసినది మా కొరకు కాదు. జనులు విపరీతముగా వేటాడడం వలన ప్రభువులమైన మాకే వేటాడడానికి జంతువులు కరువైపోతున్నాయి. అందువలన వేటను నిషేధిస్తూ శాసనము చేయవలసి వచ్చినది. మన్నించండి మహారాజా, నేను నిజంగానే పొరపడ్డా. మీరెంతో విశాల బుద్ధితో శాస్త్రీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారనుకున్నాను. అవును మరి. కానీ ఇలా కేవలం స్వార్థం కోసమే చేశారని తెలిసి విచారిస్తున్నాను. మహారాజా, ఒక్కటి గుర్తుంచుకోండి, మీరెంతటి కఠోరమైన శిక్షలు విధించినప్పటికీ చిత్తశుద్ధి లేని ఇలాంటి శాసనాలు ఎంతో కాలం నిలువు మహారాజా. మంత్రివర్య, ప్రభువే గౌరవించని శాసనముల్ నిస్సారముల్, రాజే పాటించని చట్టముల్ కుటిల యత్నములు, ఆచరణములేని ప్రబోధముల్ శూన్యముల్, ఏమి కుప్పలు తెప్పలుగా ఎన్నేని కుమ్మరించిన. మంత్రివర్య, అవును మహారాజా, యథా రాజా తథా ప్రజ అన్నారు పెద్దలు. శాసనాలు ప్రబోధాల వరకే పరిమితం కాకూడదు మహారాజా, అవి ఆచరణలో పరిపుష్టం కావాలి. మహారాజా, చిరకాలంగా నా అంతరంగంలో దాగి ఉన్న ఒక విషయాన్ని మీకు విన్నవించి సెలవు తీసుకుంటాను. దయతో సావధానంగా వినండి. ఒకరోజు నేను కీర్తిశేషులైన మీ నాన్నగారు వేటకు వెళ్ళాం. అచ్చట మహారాజుల వారికి అభివందనాలు. ఎవరు మీరు? మహారాజా, నా పేరు విద్యాధరుడు. నేను ప్రకృతి పరిశీలకుడను. ఇటకేల వచ్చింది? మహారాజా, మేము ఈ అరణ్యంలో ప్రకృతిని అధ్యయనం చేయుచున్నాం. ప్రకృతిలో కలుగు పరిణామములు, పర్యవసానములు, మానవజాతిపై వాటి ప్రభావములను పరిశోధించి మానవజాతికి అందించటం మా ఆశయం మహారాజా. మీరే కార్యమైపై వచ్చిందో వివరించి మీకేమి కావాలేనో విన్నవించుకొనండి. ప్రభో కనికరించాలి, తమరొక శాసనాన్ని అమలు పరచాలి. జనులు అంతా కనులు తెరచి వీటమానుటకొక శాసనము అమలు పరచాలి. ప్రభో కనికరించాలి, తమరొక
శాసనాన్ని అమలు పరచాలి. విచ్చలవిడిగా వేటాడుటచే పలుచబడినవి వన్యప్రాణులు. వన్యప్రాణులు లేని వనములు, వన్యప్రాణులు లేని వనములు నిర్జీవములై నిలిచిపోయినవి. ప్రభో కనికరించాలి, తమరొక శాసనాన్ని అమలు పరచాలి. ప్రకృతి లోపల ప్రాణులన్నీ సమతుల్యంగా ఉంటేనే శాంతి. మనిషి చేసడి క్రూర చేష్టలతో ప్రకృతిలో సమతుల్యత పోవు. విచక్షణారహితముగా జీవులను మానవాళి నిర్జించుట తగునా, మానవాళి నిర్జించుట తగునా, మానవాళి నిర్జించుట తగునా. భళ మీ ఆలోచనకు మెచ్చితిమి. నిక్కముగా ఇచ్చటనే శాసనము చేయ నిశ్చయించితిమి. మహాప్రసాదం. మహామంత్రి ప్రభు, ఇక ప్రయాణం కొనసాగిద్దామంటారా? మహారాజా ఎటు? ఇంటికి వెళదామంటారా లేక? అప్పుడే ఇంటికి ప్రయాణమా? ఇంకా 2 పులుల్ని 10 జింకల్ని వేటాడిన గాని నాకు సంతృప్తి కలగదు మహామంత్రి. మహారాజా, మీరు వేటాడతారా? మీరు వేటాడట ధర్మం కాదు. మీరు వేట మానుకున్నచో ప్రజలు కూడా మీ మార్గంలో పయనిస్తారు మహారాజా. ఏమి మేము వేట మానుకునవలేనా? వేట మా వంశ గౌరవానికి చిహ్నం. వేట మా విలాసాలకు వినోదాలకు ఆలవాలం. వేట మా దర్పానికి హుందాతనానికి నిదర్శనం. వేట మా ఆచారము సాంప్రదాయము సనాతన ధర్మం. మహారాజా, మేము వేట మానుకొనలేము. మహారాజా, మా ఆవేదన అర్థం చేసుకోండి. ఈనాటి అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, అంటువ్యాధులు, అశాంతి అన్నిటికీ ప్రకృతి సమతుల్యత లోపించుటే కారణమని గ్రహించండి మహారాజా. మా ఆవేదనను మన్నించండి. మీ ఆవేదన బహుదా అభినందనీయం, కానీ ఆచరణ యోగ్యం కాదు. మహామంత్రి ప్రభు, వీరికి తగిన పారితోషికం ఇప్పించి పంపించివేయండి. చిత్తం. మన్నించండి మహారాజా. మేము మీ ప్రశంసలు పారితోషికములు ఆశించి ఈ ఆలోచన చేయలేదు. సరే, రాబో పరిణామంలే భవిష్యత్తు నిర్ధారిస్తాయి. అప్పుడు మా ఆలోచనలు మీరే కాదు మహారాజా, ప్రపంచమంతా గుర్తించక తప్పదు. ఏమీ నీ అధిక ప్రసంగం? ఎవరక్కడ? మహారాజా ఈ అధిక ప్రసంగిని పంపించివేయండి. మహారాజా, 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 మహారాజా. దురదృష్టవశాత్తు మీ నాన్నగారు విజ్ఞులైన విద్యాధరుల వారి మాటల్ని పెడచెవున పెట్టారు. కానీ నేను మాత్రం ఆ సత్యాలను ఇంకా గుర్తుంచుకున్నాను. ఎన్నో సంవత్సరాల అనుభవంలో వారిని కళ్ళారా చూసి నిర్ధారించుకున్నాను. చూడండి మహారాజా, నానాటికి పెరిగిపోతున్న అతివృష్టి, అనావృష్టి, కరువు, కాటకాలు, అశాంతి, అలజడి వీటన్నిటికీ కారణం ప్రకృతిలో సమతుల్యత లోపించడమే. వన్యప్రాణి సంరక్షణకై మీ నాన్నగారిని ఎట్లాగూ ఒప్పించలేకపోయాను. తగు సమయం చూసి మీ చేతనైనా ఒక శాసనాన్ని చేయించి వనాల్ని, వన్యప్రాణుల్ని రక్షించేట్లు ఏర్పాట్లు చేద్దామనుకున్నాను. కానీ నా ఆశలు మీ వల్ల ఫలించినట్లే ఫలించి అడియాసలైపోయాయి మహారాజా, అడియాసలైపోయాయి. మహారాజుల వారు మన్నించాలి. మీరు ఆలస్యం చేయడం వల్ల లేళ్ల గుంపు పారిపోయింది. వేట విఫలమైపోయింది మహారాజా. చాలా మంచి పని జరిగిపోయింది. లేకున్నతో ఈ సార్వభౌమత్వమే కళంకితమైపోయాడు. మహామంత్రి ప్రభు, మా కళ్ళు తెరిపించారు. ఆశయానికి, ఆచరణకి సయోధ్య లేని అవినీతికి పాల్పడుట కంటే అధర్మమేమీ లేదని గుర్తు చేసి మా అజ్ఞానాన్ని పారద్రోలారు. ఇక నుండి శాసనాలు ప్రభువుల స్వార్థం కోసం కాదని ప్రజల సంక్షేమం కోసమే అని రుజువు చేస్తాను. నేటి నుండి నేను వేటాడడం మానుకుంటున్నాను. మంత్రివర్య, ఈ విషయాన్ని తెలియజేస్తూ దేశమంతటా దండోరా వేయించండి. చిత్తం ప్రభు. కేవలం దండోరా వేయించడమే కాదు, వన్యప్రాణుల్ని చంపడం వల్ల, వనాల్ని నరకడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్రజలలో పరివర్తన వచ్చే విధంగా ప్రచార బృందాలను ఏర్పాటు చేస్తాం. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని
ఆచరణలో పరిపుష్టం చేస్తాను మహారాజా. భళా. మహారాజా, తమరే ఏట మానేసినాక మాకు మాత్రం ఏటాడడానికి చేతులెట్లొస్తాయి. మంత్రి గారు చెప్పిన మాటలు విన్నాక మాకు ఏట చేయాలనిపించలేదు. ఒరే, ఈటలని కింద పడేసి ఏట చేయమని ఒట్టేసుకోండిరా. భళా. మహారాజా, మంత్రి గారు చెప్పినట్టు ఇక ఏట చేయకూడదని ఊరూరా ప్రచారం చెప్తాం మహారాజా. చూశారా ఆశయాలు ఆచరణలో ఎలా ఫలవంతం అవుతాయో. గిరిజన నాయక, నేటి నుండే నీవు నిర్విఘ్నంగా నీ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించు. భూపాల మహారాజులందరికీ, భూపాల మహారాజులందరికీ.